ఆధ్యాత్మిక అద్భుతం బుద్ధవనం. సంవత్సరం పొడవునా బుద్ధవనమును సందర్శించడానికి దేశ విదేశీ పర్యాటకులు, బౌద్ధ భిక్షువులు వస్తూనే ఉంటారు. గౌతమ్ బుద్ధుని శిష్యుడు ఆచార్య నాగార్జునుడు నడియాడిన నేలలో బుద్ధవనంను తీర్చిదిద్దారు. బుద్ధవనం వాతావరణం మొత్తం కూడా ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా, ఆధ్యాత్మికంగా ఉంటుంది. మహాస్తూపం. బుద్ధవనంలో నిర్మించిన మహాస్తూపం ఒక అద్భుత కట్టడం అని చెప్పక తప్పదు. ఈ మహాస్తూపం నిర్మాణం గురించి తెలుసుకుందాం. ఈ మహాస్తూపం 21 మీటర్ల ఎత్తు, 42 మీటర్ల వ్యాసంతో నిర్మించారు. కాంక్రీట్తో నిర్మించిన స్తూపాల్లో ఆసియా ఖండంలోనే అతి పెద్దదని చెప్తున్నారు. గుంటూరు జిల్లా అమరావతిలో శాతవాహనుల కాలంలో నిర్మించిన స్తూపానికి ప్రతిబింబంగా అవే కొలతలతో ఈ స్తూపాన్ని నిర్మించారు. విశాలమైన ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేశారు. స్తూపం కింది భాగంలో లైబ్రరీ, ఆడిటోరియం, మ్యూజియంలో ఉన్నాయి. 27 అడుగుల బుద్ధుడి ప్రతిమ ఆసియా ఖండంలోనే సిమెంట్తో నిర్మించిన అతి పెద్ద స్తూపాన్ని బుద్ధవనంలో నిర్మించారు. శ్రీలంక వాసులు అందజేసిన 27 అడుగుల బుద్ధుడి ప్రతిమను ఇక్కడ ఏర్పాటు చేస్తారు. స్తూపం గోడలపై బుద్ధుడి జననం నుండి నిర్యాణం వరకు ప్రతి అంశం కళ్ళకు కట్టేలా చెక్కిన శిల్పాలను ఏర్పాటు చేశారు. సారనాథ్, బుద్ధగయ, కృషినగర్ బౌద్ధ క్షేత్రాలను మర్పించేలా బుద్ధవనాన్ని తీర్చిదిద్దారు. బౌద్ధ మతస్థులకు మరో పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ బౌద్ధ పర్యాటకులను ఆకర్షిస్తుంది ఈ క్షేత్రం. బుద్ధుడి అష్టాంగ మార్గానికి గుర్తుగా బుద్ధవనంలో 8 పార్కులను ఏర్పాటు చేశారు. చుట్టూ పరుచుకున్న పచ్చదనంతో ఈ ప్రాంతం అత్యంత రమణీయంగా, ఆహ్లాదంగా కనిపిస్తుంది. సూపర్లను ఇట్టే కట్టిపడేస్తుంది. మొదటి పార్కులో బుద్ధుడి జీవిత దశలను తెలిపే నమూనాలను ఏర్పాటు చేశారు. రెండో పార్కులో 547 జాతక కథలతో 42 రకాల వేదికలను నిర్మించారు. మూడోది ఆంధ్ర బుద్ధిజం పార్క్. నాలుగోది ప్రపంచ స్తూపాలకు శ్రీలంక వాసుల సహకారంతో 20 అడుగుల ఎత్తైన బుద్ధుడి ప్రతిమను 5వ పార్కు ఏర్పాటు చేశారు. 7వ పార్కులో మహాస్తూపం నిర్మించారు. 6వ పార్కును ధ్యానవనంగా, 8వ పార్కును స్తూపం అనంగా తీర్చిదిద్దారు. కడప జిల్లా జమ్మలమడుగు నుంచి తీసుకువచ్చిన మల్వాల రాయితో ఇక్కడ శిల్పాలను చెక్కారు. బుద్ధవనంలోకి ప్రవేశించే 3 ప్రధాన మార్గాల వద్ద పల్నాటి పాలరాయిని వాడారు. బుద్ధుడి జీవితం 22 రకాల చెట్లతో ముడిపడి ఉంది. ఈ నేపథ్యంలో బుద్ధవనంలో 22 రకాల చెట్లు పెంచుతున్నారు. సిద్ధార్థుడు ఆహారము, నీళ్లు తీసుకోకుండా 48 రోజుల పాటు కఠోర తపస్సు చేశాడు. బుద్ధవనం ప్రాజెక్టు నిర్మాణానికి 2005లో పనులకు శ్రీకారం చుట్టారు. బౌద్ధ మత గురువు దలైలామా 2006లో అమరావతిలో కాలచక్రం యాగానికి వెళుతూ ఇక్కడ బోధి వృక్షాన్ని నాటారు. ఈ ప్రాంతం మొత్తం కూడా ఆధ్యాత్మికతతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. అందుకే బుద్ధవనమును సందర్శించిన వారు మళ్ళీ బుద్ధవనం సందర్శించాలి అనే అంత మంచి వాతావరణం ఇక్కడ ఉంటుంది.